సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం స్టాటిక్ జీకే పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ పార్ట్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఇది పార్ట్ 2 అన్నట్టు. సో లెట్ స్టార్ట్. సో హలో గైస్, ఎవరి ఎగ్జామ్ అయితే 5th జూన్ టు 23rd జూన్ వరకు ఉందో ఎన్టీపీసీ ఎగ్జామ్. సో మా దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. చాలా ఎగ్జామ్స్లో మా పీడిఎఫ్ తీసుకొని రిజల్ట్స్ వచ్చినాయి. సో ఎవరికైతే కావాలో ఇప్పుడే ఆఫర్ ఉంది, మళ్ళీ 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడే 49 రూపీస్ ఆఫర్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో తొందరగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రైట్ టు. ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? వర్క్ గురించి చెప్తుందా, కాన్ఫిడెన్షియాలిటీ గురించి చెప్తుందా, ఎడ్యుకేషన్ గురించి చెప్తుందా, ఈక్వాలిటీ గురించి చెప్తుందా? సో అందరికీ తెలుసు ఆర్టికల్ 21A డీల్స్ విత్ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్పేది ఆర్టికల్ 21A. సో ఇంకా నెక్స్ట్ ఏంది? ఈక్వాలిటీ గురించి చెప్పేది ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటే ఈక్వాలిటీ గురించి చెప్పేది ఆర్టికల్ 14. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి ఆర్టికల్స్. నెక్స్ట్ ఇంకా ఏది? వర్క్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే రైట్ టు వర్క్. ఓకే, వర్క్ గురించి చెప్పేది ఆర్టికల్ 41. సో ఇప్పుడు మనం 3 ఆర్టికల్స్ నేర్చుకున్నాం. ఆర్టికల్ 21A ఒకటి, ఇదేమో రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఏ ఆర్టికల్ నేర్చుకున్నాం? ఆర్టికల్ 14 ఒకటి, ఇది దేని గురించి చెప్తుంది? ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 14. ఆర్టికల్ 41 దేని గురించి చెప్తానంటే రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఓకే, సో ఈ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ ఆర్టికల్ 21 అడిగిండు, ఇది దేని గురించి చెప్తుంది? ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? విచ్ ఈజ్ నాట్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సో ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది మనకు ఫ్రెష్ వాటర్ లేక్ కాదంటే గుర్తుపెట్టుకోండి, సాంబార్ లేక్ ఏమో ఫ్రెష్ వాటర్ లేక్ కాదు, ఇది సాల్ట్ వాటర్ లేక్. ఇది ఏడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1962 ఇండియా ఫాట్ ఏ వార్ విత్ విచ్ కంట్రీ ఇన్ ద ఏరియా ఆఫ్ మెక్మోహన్ లైన్ ఏ కంట్రీ మధ్యలో ఉంటుందంటే బార్డర్లో ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇంకా చైనా కంట్రీ మధ్యలో బార్డర్లో ఉంటుంది. సో ఆటోమేటిక్ మెక్మోహన్ లైన్ అంటే చైనా మనకు గుర్తు రావాలి. ఇండియా ఇంకా చైనా కంట్రీ బౌండరీ ఏ లైన్తో సరౌండెడ్ ఉంటుందంటే మెక్మోహన్ లైన్తో. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతాడు. పాకిస్తాన్ ఇంకా ఇండియా బౌండరీ ఏ లైన్తో సరౌండెడ్ ఉంటుందంటే రెడ్ క్లిఫ్ లైన్తో ఇండియా ప్లస్ పాకిస్తాన్ బౌండరీ సరౌండెడ్ ఉంటుంది. ఇండియా ప్లస్ చైనా బౌండరీ మెక్మోహన్ లైన్తో సరౌండెడ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఈ 2 లైన్స్, మెక్మోహన్ లైన్ ఒకటి ప్లస్ రెడ్ క్లిఫ్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ GNP? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. GNP ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. GDP ఫుల్ ఫామ్ ఏంది? GDP ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. GNP ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. GDP ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఆర్ గ్యాస్? హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఆర్ గ్యాస్ ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తామంటే హైగ్రోమీటర్తో మెజర్ చేస్తాం. హైగ్రోమీటర్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. హైగ్రోమీటర్ వేరు, హైడ్రోమీటర్ వేరు. హైడ్రోమీటర్ ఏది? హైడ్రోమీటర్తో ఏం మెజర్ చేస్తామంటే రిలేటివ్ డెన్సిటీ మెజర్ చేసేది హైడ్రోమీటర్. బారోమీటర్తో ఏం మెజర్ చేస్తామంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏమో బారోమీటర్తో మెజర్ చేస్తాం. హైడ్రోమీటర్తో రిలేటివ్ డెన్సిటీ మెజర్ చేస్తాం. హైగ్రోమీటర్తో ఏమో హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఆర్ గ్యాస్ని మెజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ, బోత్ A and B. సో మనం బ్లడ్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో బ్లడ్లో 3 పార్ట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్, WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. సో 3 పార్ట్స్ అన్నట్టు బ్లడ్ది. RBC లైఫ్ స్పాన్ ఎంత? RBC రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్లో, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. RBC రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ ఎంత? 120 days. WBC వైట్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ ఎంత అంటే 12 days, అంటే జీవితకాలం అన్నట్టు. RBC లైఫ్ స్పాన్ ఎంత అంటే 120 days. WBC లైఫ్ స్పాన్ ఎంత అంటే 12 days. ప్లేట్లెట్స్ది 7 to 10 days. చాలా ఇంపార్టెంట్. సో RBC ఫుల్ ఫామ్ ఏంది? రెడ్ బ్లడ్ సెల్స్. WBC ఫుల్ ఫామ్ ఏంది? వైట్ బ్లడ్ సెల్స్. ప్లేట్లెట్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయిగా, సో వీటిని రెడ్ బ్లడ్ సెల్సే ఎందుకు అంటాం? బ్లడ్లో రెడ్ కలర్ ఎందుకు అవుతుంది అంటే హిమోగ్లోబిన్ వల్ల. సో ఓన్లీ రెడ్ కలర్ ఎందుకు అయితే? హిమోగ్లోబిన్ ప్లస్ ఐరన్ వల్ల. నెక్స్ట్ ఇంకా స్టడీ ఆఫ్ బ్లడ్ని ఏమంటామని చాలా సార్లు ఎగ్జామ్లో అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టడీ ఆఫ్ బ్లడ్ని ఏమంటాం? హిమోటాలజీ అంటాం. స్టడీ ఆఫ్ లివర్ని ఏమంటాం? హెప్టాలజీ అంటాం.
స్టడీ ఆఫ్ లీవర్ని ఏమంటాం, స్టడీ ఆఫ్ బ్లడ్ని హిమోటాలజీ అంటాం కదా. స్టడీ ఆఫ్ లీవర్ని ఏమంటామంటే హెప్టాలజీ, హెపాటాలజీ అంటాం. హెపాటాలజీ ఏమో స్టడీ ఆఫ్ లీవర్. స్టడీ ఆఫ్ బ్లడ్ని ఏమంటామంటే హిమోటాలజీ అంటాం. మనకు బ్లడ్ ఏమో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, లిక్విడ్ పార్ట్ ఒకటి, సాలిడ్ పార్ట్ ఒకటి. సో లిక్విడ్ పార్ట్ 90% ఉంటుంది బ్లడ్లో, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతారు గన్ షాట్ క్వశ్చన్. బ్లడ్లో లిక్విడ్ పార్ట్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 90% ఉంటుంది. ఈ 90% లిక్విడ్ పార్ట్ని ఏమంటామంటే ప్లాస్మా అంటాం. ప్లాస్మా బ్లడ్లో ఎంత పర్సెంట్ ఉంటుంది? 90% ఉంటుంది. 90% ఉంటుంది. ఆ 90% లిక్విడ్ పర్సెంటేజ్. ఓకే, సాలిడ్ 10% ఉంటుంది. బ్లడ్లో సాలిడ్ 10% ఉంటుంది. ఆ సాలిడ్లో ఏమేమి వస్తాయంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఇవి సాలిడ్ పార్ట్లో వస్తుంది. లిక్విడ్ పార్ట్లో ఏమో ప్లాస్మా వస్తుంది. 90% ఉంటుంది లిక్విడ్ పార్ట్, సాలిడ్ పార్ట్ 10% ఉంటుంది. సో ఇంకా బ్లడ్ని ఏమంటామంటే కనెక్టివ్ టిష్యూ అంటాం. సో ఇది కనెక్టివ్ టిష్యూ టైప్లో వస్తుంది బ్లడ్, చాలా ఇంపార్టెంట్. సో మన క్వశ్చన్లో అదే అడిగిండు, బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ, బోత్ ఏ అండ్ బియా. సో మనకు బ్లడ్ ఏమో కనెక్టివ్ టిష్యూ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ మీథేన్ ఫ్యూల్డ్ స్పేస్ రాకెట్? మీథేన్ ఫ్యూల్డ్ స్పేస్ రాకెట్ ఏ కంట్రీ ఫస్ట్ టైం లాంచ్ చేసిందంటే చైనా, గుర్తుపెట్టుకోండి. మీథేన్ ఫ్యూల్డ్ స్పేస్ రాకెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ మేల్ ఫుట్బాలర్ టు ప్లే 200 ఇంటర్నేషనల్ మ్యాచెస్? ఏ ఫుట్బాలర్ 200 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిండు, ఫస్ట్ ఫుట్బాలర్గా ఎంపిక అయిందంటే గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానో రొనాల్డో. ఓకే, హ్యాస్ హ్యారీస్ పార్క్ లొకేటెడ్ రీసెంట్లీ బీన్ నేమ్డ్ యాజ్ లిటిల్ ఇండియా? హ్యారీస్ పార్క్ ఏడ ఉంది? అది రీసెంట్గా హ్యారీస్ పార్క్ పేరు ఏమో లిటిల్ ఇండియా అనే పేరు వచ్చింది హ్యారీస్ పార్క్. సో ఇది హ్యారీస్ పార్క్ ఏడ ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియాలో ఉంది హ్యారీస్ పార్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పోర్ట్ ఈస్ సెడ్ టు బి డెవలప్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ పోర్ట్? ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ పోర్ట్ అని దేన్ని అంటామంటే హల్దియా పోర్ట్ని అంటాం, ఇంపార్టెంట్. విచ్ ఆల్గే ఈస్ కాల్డ్ స్పేస్ ఆల్గే? స్పేస్ ఆల్గే అని దేన్ని అంటామంటే క్లోరెల్లా వల్గరీస్ని స్పేస్ ఆల్గే అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఐలాండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా ఇంకా శ్రీలంక మధ్య ఒక ఐలాండ్ లొకేటెడ్ ఉంది. ఆ లొకేటెడ్ ఉన్న ఐలాండ్ పేరు ఏమంటే కచ్చతీవు. ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో ఒక ఐలాండ్ పేరు అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్? న్యూక్లిక్ యాసిడ్ ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ చేయడానికి ఏ విటమిన్ హెల్ప్ చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విటమిన్ B9. సో ఇప్పుడు ఈ విటమిన్ B9 అన్నాం కదా, సో ఈ విటమిన్ B9 పేరు ఏంటంటే ఫోలిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్. విటమిన్ B9 పేరు ఫోలిక్ యాసిడ్. సో ఇంకా కొన్ని విటమిన్స్ గురించి చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. విటమిన్ ఏని ఏమంటామంటే రెటినాల్ అంటాం, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. విటమిన్ ఏని ఏమంటాం? రెటినాల్ అంటాం. విటమిన్ డిని ఏమంటాం? క్యాల్సిఫెరాల్ అంటాం. విటమిన్ ఈని ఏమంటామంటే టోకోఫెరాల్. విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటాం. విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటాం. విటమిన్ సిని యాస్కార్బిక్ యాసిడ్ అంటాం, చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి యాస్కార్బిక్ యాసిడ్ అంటాం. ఓకే, విటమిన్ డి సోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి సోర్సెస్ అడుగుతాడు, చాలా ఎగ్జామ్లో అడుగుతాడు. విటమిన్ డి సోర్సెస్ ఏంటి? సన్లైట్ ప్లస్ ఫిష్ ఆయిల్, రెండు విటమిన్ డి సోర్సెస్ అన్నట్టు. విటమిన్ డి మెయిన్గా వీటిల నుంచి వస్తుంది మనకు. విటమిన్ డి, సన్లైట్, ఫిష్ ఆయిల్ ఒకటి. విటమిన్ డిని ఏమంటాం? పేరు క్యాల్సిఫెరాల్, గుర్తుపెట్టుకోండి. విటమిన్ సిని ఏమంటాం? యాస్కార్బిక్ యాసిడ్ అంటాం. విటమిన్ సి ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు. విటమిన్ సి సోర్సెస్ ఏంది? లెమన్ ఇంకా ఆమ్లా, రెండు విటమిన్ సి సోర్సెస్ అన్నట్టు, ఇంపార్టెంట్ సోర్సెస్. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇంకా ఏంటంటే విటమిన్ సి పేరు ఏంటంటే యాస్కార్బిక్ యాసిడ్ అంటాం. సో విటమిన్ సి దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే సిట్రస్ ఫ్రూట్లో ఎక్కువ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా విటమిన్ సి సోర్సెస్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. విటమిన్ B3 పేరు ఇంపార్టెంట్. విటమిన్ B3 పేరు ఏంటంటే నియాసిన్, చాలా ఇంపార్టెంట్. విటమిన్ B3 పేరు నియాసిన్. విటమిన్ B7 పేరు కూడా ఇంపార్టెంట్, బయోటిన్. విటమిన్ B3 పేరు నియాసిన్, డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో. విటమిన్ B3 నేమ్ ఏంది? నియాసిన్. విటమిన్ B7 నేమ్ ఏంది? బయోటిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 46th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. కోల్డెస్ట్ ప్లానెట్ సోలార్ సిస్టంలో ఏది? యురేనస్ ఏమో కోల్డెస్ట్ ప్లానెట్. ఇంకా హాటెస్ట్ ప్లానెట్ ఏదంటే వీనస్ చాలాసార్లు అడిగిండు ఎగ్జామ్లో. హాటెస్ట్ ప్లానెట్ సోలార్ సిస్టంలో ఏది? వీనస్. కోల్డెస్ట్ ప్లానెట్ సోలార్ సిస్టంలో ఏది? యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ హెల్ప్స్ ఇన్ మెజరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ ఒక ఇంటెన్సిటీ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామంటే రిక్టర్ స్కేల్, చాలా ఇంపార్టెంట్.
ఓకే, సిస్మోగ్రాఫ్ ఏమో ఎర్త్క్వేక్ మెజర్ చేస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సిస్మోగ్రాఫ్ ఏమో ఎర్త్క్వేక్ మెజర్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. సిస్మోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది, ఎర్త్క్వేక్ మెజర్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. ఇది మన సిస్మోగ్రాఫ్ ఏమో చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఒక్క మార్క్స్ ఈజీగా పోగొడతారు. ఇక్కడ సిస్మోగ్రాఫ్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం మెజర్ చేస్తుంది అంటే ఎర్త్క్వేక్ మెజర్ చేస్తుంది. ఓకే, ఇది సిస్మోగ్రాఫ్ అన్నట్టు. రిక్టర్ స్కేల్ ఇది కూడా చాలా మంది ఏమనుకుంటారంటే రిక్టర్ స్కేల్ కూడా ఎర్త్క్వేక్ మెజర్ చేస్తుందని. ఇంటెన్సిటీ ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ అన్నాడు. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ వేరు, ఎర్త్క్వేక్ వేరు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది, ఆ ఎర్త్క్వేక్ తక్కువ, దాని ఇంటెన్సిటీ తక్కువ ఉందా అంటే తక్కువ డ్యామేజ్ అయిందా, మనకు ఇళ్ళకు ఎక్కువ డ్యామేజ్ అయిందా అంటే ఎక్కువ ఇంటెన్సిటీతో వచ్చిందా, ఎర్త్క్వేక్ తక్కువ ఇంటెన్సిటీతో వచ్చిందా, అది మెజర్ చేసేది ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ మెజర్ చేసేది రిక్టర్ స్కేల్. సిస్మోగ్రాఫ్ ఎట్లా అంటే ఎర్త్క్వేక్ని మెజర్ చేసేది ఇది సిస్మోగ్రాఫ్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ని మెజర్ చేసేది రిక్టర్ స్కేల్. సిస్మోగ్రాఫ్ అంటే నార్మల్ ఎర్త్క్వేక్ని మెజర్ చేసేది. వాడు ఎగ్జామ్లో మోస్ట్లీ సిస్మోగ్రాఫే అడుగుతాడు, సిస్మోగ్రాఫే కరెక్ట్. ఎర్త్క్వేక్ మెజర్డ్ యూజింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే సిస్మోగ్రాఫ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే రిక్టర్ స్కేల్. రెండు డిఫరెన్స్ చాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎర్త్ ఏ మెటల్తో ఏ ఐసోటోప్ యూజ్ చేసుకొని ఏ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే కార్బన్ డేటింగ్ మెథడ్తో ఏజ్ ఆఫ్ ఎర్త్ మెజర్ చేస్తాం కదా, కార్బన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ రివోల్ట్ 1857 ఫ్రమ్ లక్నో? 1857 లక్నో రివోల్ట్లో ఎవరు లీడర్ అంటే బేగం హజరత్ మహల్. 1857 లక్నో రివోల్ట్ లీడర్. హూ ఈజ్ ద ఫేమస్ లీడర్ హూ ఫౌండెడ్ థియోసోఫికల్ సొసైటీ? చాలా ఇంపార్టెంట్, థియోసోఫికల్ సొసైటీ ఫండ్ అవుట్ చేసిన లీడర్ ఎవరంటే గుర్తుపెట్టుకోండి, హెచ్పి బ్లావట్స్కై. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థియోసోఫికల్ సొసైటీ ఫైండ్ అవుట్ చేసిన లీడర్ ఎవరంటే హెచ్పి బ్లావట్స్కై. సో నెక్స్ట్ ఇంకా మనం రేపు టోటల్గా మనం రేపు ఈవినింగ్ వస్తుంది వీడియో. టోటల్ బయాలజీ 50 క్వశ్చన్స్తో డీటెయిల్గా నేర్చుకుందాం. బయాలజీ అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా ఏదేదో క్వశ్చన్ రావచ్చు అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ కూడా టాప్ 50 క్వశ్చన్స్తో డీటెయిల్గా నేర్చుకుందాం. అట్లా నెక్స్ట్ కెమిస్ట్రీ, దాని తర్వాత పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ. సో ఎవరైతే షేర్ చేయలేరో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. ఇంకా ఎవరైతే లైక్ చేయలేరో లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.